హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లలిత. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు చేసుకునే పప్పుచారు కాకుండా ఈ విధంగా సాంబార్ని ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సాంబార్కి వచ్చేసి మనం పెసరపప్పు ఇంకా శనగపప్పు వాడతాము. మనం ఎంతైతే శనగపప్పు తీసుకుంటామో దానికి డబల్ పెసరపప్పు అయితే తీసుకోవాలి. మనం పప్పుని కొద్దిసేపు నానబెట్టుకొని మనకు పప్పు అనేది సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అవి ఉడికేంత లోపల మనం ఇక్కడ కూరగాయలు అనేవి శుభ్రంగా కడిగించుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే కడిగి పక్కన పెట్టేసుకుంటే చింతపండు అయితే నానిపోతుంది. ఇంకా మనకు కూరగాయ ముక్కలు ఏమేమి ఉన్నాయో అన్నీ కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే సొరకాయ, మునక్కాయ, బెండకాయ, పచ్చిమిరపకాయలు, టమాటా, దొండకాయ, క్యారెట్, ఆలుగడ్డ, వంకాయ, ఈ ముక్కలు అయితే ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది. మెత్తగా అంటే చాలా చాలా మెత్తగా ఉడికిపోవాలి. పప్పు అనేది పట్టుకుంటే పలుకు లేకుండా ఉండేంత విధంగా ఉడికిపోవాలి. తర్వాత పప్పు ఉడికిన తర్వాత మనం స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని అందులో మనకు కొంచెం ఆయిల్, మనకు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తర్వాత పోపు గింజలు, తర్వాత కొంచెం వేగిన తర్వాత అది ఎల్లుల్లిపాయ, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ముక్కలన్నీ వేసుకోవాలి. వంకాయ ముక్కల తర్వాత ఒక్క నిమిషం అయిన తర్వాత వేసుకుంటే కట్ చేసి పెట్టుకున్నవి వంకాయ ముక్కలు అనేది మెత్తబడకుండా ఉంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉప్పు వేసి మగ్గించుకొని మూతని రివర్స్లో పెట్టుకోవాలి. కుక్కర్ మూతని రివర్స్లో పెట్టిన తర్వాత మగ్గించుకోవాలి. ఇవి ఆయిల్లో ఉడకడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు కావాల్సినంత ముక్కలకు సరిపోయేంత కారం అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత 1 విజిల్ వచ్చేంత వరకు ముక్కలన్నీ ఒకే విధంగా ఉడకడం కోసం ఒక విజిల్ అయితే పెట్టేసుకుంటే మనకు ముక్కలు అనేవి మంచిగా ఉడికిపోతాయి. ఈ విధంగా ఉడికిన ముక్కల్లోకి మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి పప్పునైతే ఇందులో వేసేసుకొని మనకు చింతపండు గుజ్జును తీసి పెట్టేసుకొని అందులో వాటర్ అయితే ఇందులో వేసేసుకుంటే మనకి రుచికి సరిపడినంత వాటర్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకా సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ అయితే తక్కువ అనిపించింది. ఇంకా కారం అనేది మనకు 2 టేబుల్ స్పూన్స్ పడుతుంది. లాస్ట్లో నేను మళ్ళీ కొంచెం వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి గరం మసాలా లాగా మనం కొంచెం సాంబార్లో ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ ఆకు ఇంకా ఇలాచి కొంచెం మరాఠీ మొగ్గ అయితే వేసినాను, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకుని చుంచి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నాకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా అయితే కొంచెం బెల్లం, ఇంకా కొబ్బరి పొడి, ఇంకా కొంచెం కారం అయితే సప్పగా అనిపించింది వేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.